సినిమా పరిశ్రమ నుంచి వచ్చి అనతి కాలంలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఏమంటే బాధ్యతలు తీసుకున్నారో, ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏమైతే అధిరోహించారో, ఆ తమిళనాడు పక్క రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా పరిశ్రమ నుంచి వచ్చి చివరికి ఎమ్మెల్యే కావడానికి 15 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సొచ్చిన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అండ్ విజయ్ గారిని, పవన్ కళ్యాణ్‌ని కంపేర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి మాటలు, చేతలు అదుపు తప్పుతూ ఉన్నాయి. తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌తో అంటే దాచుకోలేనంత అసూయ చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. మాటల్లోనూ, తాజాగా ఈరోజు కొన్ని ట్వీట్లు చూస్తే చేతల్లోనూ కూడా. ఈ మధ్య మీ 15 సంవత్సరాలు కలిసి ఉండాలనే పాట ఏమీ పాడతలేరు మరి పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలు కలిసి ఉంటాము టీడీపీతో, ముఖ్యమంత్రి గారే ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉండాలి, ఈ పాట ఏమీ ఎక్కడ వినిపిస్తలేదు. పైగా అసలు నేను ముఖ్యమంత్రి కూడా చెప్పకుండా చేస్తాను, నేరుగా ప్రజలతోనే కమ్యూనికేట్ చేస్తానని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కొన్ని అసహనములు. మాటలు అదుపు తప్పడం కాదు, ఈరోజు రాతలు కూడా అదుపు తప్పుతూ ఉన్నాయి. తమిళనాడు సీఎం విజయ్ది బర్త్డే ఈరోజు. ఆయన పవన్ కళ్యాణ్ గారు విషయం చెప్పకపోవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ డిప్యూటీ సీఎం అనే అకౌంట్ నుంచి ఆయన పేరు మీద ఒక ట్వీట్ వచ్చింది విషయం చెబుతూ. జస్ట్ సీఎం కాదు, ఏకవచనంతో విజయ్కి జన్మదిన శుభాకాంక్షలు అని. ఎవరు విజయ్? అందరికీ ఏమో కేంద్ర మంత్రి అని సంబోధించి, కొందరికి ముఖ్యమంత్రి అని సంబోధించి, మరికొందరికి సేమ్ వాళ్ళది ఏదైతే అది అని సంబోధించి, విజయ్కి మాత్రం విజయ్కి జన్మదిన శుభాకాంక్షలు. ఎంత అసూయ చూడండి అని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆ ట్వీట్ డిలీట్ చేశారు. మళ్ళీ ఇంకో ట్వీట్ వేశారు, ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఇంకో ట్వీట్ వేశారు, హార్టియెస్ట్ బర్త్డే విషెస్ టు సీఎం విజయ్ అని ఈసారి క్లియర్గా మెన్షన్ చేశారు. గంట ఆగిన తర్వాత మళ్ళీ ఇంకో ట్వీట్ వేశారు, హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు విజయ్ అని. గంట కిందటేమో హార్టియెస్ట్ బర్త్డే విషెస్ టు విజయ్ సీఎం విజయ్, తర్వాత ఏమో హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు సీఎం విజయ్. మొదట సీఎం అనేది మిస్ అయిపోయింది, డిలీట్ చేసేసారు. ఒకటి పడి 2 ట్వీట్లు. మళ్ళీ హార్టియెస్ట్ బర్త్డే విషెస్ సీఎం విజయ్, హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ సీఎం విజయ్. ఏంది అది? ఒక డిప్యూటీ సీఎం అనే అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని నుంచి ఎందెందో ట్వీట్లు పెట్టి డిలీట్ చేసుకొని ఎందుకు బేసిక్గా ఈయన ఇలా తయారైపోతున్నారు? మీకు నాకేంది, నాకైతే ఎప్పుడో క్లారిటీ ఉంది ఆయన మీద. కానీ ఆయన అభిమానించే వాళ్ళు కూడా అర్థం కావట్లేదు అసలు ఏంది ఆయన బాధ అనుకుంటూ ఉన్నారు.